రియల్ ఎస్టేట్లో పెట్టుబడులన్నారు, భారీగా నగదు సేకరించారు, అంతా అయ్యాక మోసం చేశారు. రంగంలోకి దిగిన ఈడీ 2 రోజులు సోదాలు చేసింది. మరి ఈడీ సోదాల్లో సురానా గ్రూప్స్, సాయి సూర్య డెవలపర్స్ లో దొరికిందంతా, దాచిందంతా, అధికారులు చెబుతున్న లెక్కలేంటి? మనీ లాండరింగ్ కేసు విచారణలో ఉన్న సురానా గ్రూప్ ఎండి నరేంద్ర, అనుబంధ కంపెనీలు సాయి సూర్య డెవలపర్స్ సతీష్ ఇళ్లలో సోదాలు నిర్వహించిన ఈడీ అధికారులు భారీగా నగదుతో పాటు పలు డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. సురానా కంపెనీల నిర్వాహకులు పలు షెల్ కంపెనీలు ఏర్పాటు చేసి అక్రమ లావాదేవీలకు పాల్పడినట్లు ఈడీ అధికారులు చెబుతున్నారు. సురానా గ్రూప్స్, సాయి సూర్య డెవలపర్స్లో సోదాలపై ఈడీ అధికారిక ప్రకటన చేసింది. నరేందర్ సురానా, సతీష్ చంద్ర కలిసి భారీ అక్రమాలకు పాల్పడ్డారని, రియల్ ఎస్టేట్లో పెట్టుబడుల పేరుతో భారీ మోసం చేశారని స్పష్టం చేసింది. కొద్ది నెలల్లోనే 100 కోట్లకు పైగా లావాదేవీలు నిర్వహించారని, ఈ నిధులను ఎక్కడికి తరలించారన్న దానిపై విచారణ కొనసాగుతోందని ఈడీ ప్రకటించింది. 2 రోజుల సోదాల్లో పలు డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. షెల్ కంపెనీలు ఏర్పాటు చేసి అక్రమ లావాదేవీలు చేస్తున్నట్లు గుర్తించారు. బ్యాంకు నుంచి తీసుకున్న రుణంతో షెల్ కంపెనీలకు నిధులు బదలాయించినట్లు నిర్ధారించారు. భారీ మొత్తంలో రియల్ ఎస్టేట్ సంస్థల్లో పెట్టుబడులు పెట్టినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. వట్టినాగులపల్లిలో సతీష్ వెంచర్ పేరుతో డబ్బులు వసూలు చేసి మోసం చేశారని చెబుతున్నారు. సాయి సూర్య డెవలపర్స్ సతీష్ను ఇటీవల సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. సైబరాబాద్ పోలీస్ కేసు ఆధారంగా సాయి సూర్య డెవలపర్స్పై ఈడీ కేసు నమోదు చేసి విచారణ చేపట్టింది.